18 నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. రూరల్ మండలం సింగపురం టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి తెలియజేశారు. చెరువులు ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరిచ్చాం. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు కూడా పోలవరం పనుల్లో పురోగతి, R&R ప్యాకేజీ చెల్లింపులు వేగంగా, వెలువడ్ల పనులు కూడా జరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల్లో రైతులకు జమ. ఈ ఖరీఫ్ సీజన్ లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయింది. 5.48 లక్షల మంది రైతులకు 8,120 కోట్లు జమ అయింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్, పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు 1,100 కోట్ల రూపాయలు పైగా సాయం చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% పెరిగిన మూలధన వ్యయం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకాలు, నాలా చట్టం రద్దు, మళ్లీ అస్తవ్యస్తమైన రీసర్వేని మళ్లీ 4వ విడతగా ఈ రోజు ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం దరఖాస్తుల స్వీకరణ ఆల్రెడీ పూర్తయింది. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డీజీ హెల్త్ కేర్ యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ మీటింగ్, అలాగే మధ్యాహ్నం డొక్క సీతమ్మ పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పెట్టడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ పారదర్శకంగా బదిలీ చేశాం, పంపిణీ చేశాం. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్. విద్యార్థుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. గాడిన పడిన విద్యుత్ రంగం, రూటౌన్కు అంకురార్పణ, విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేలా కార్యాచరణ. ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర ₹5.19 నుండి ₹4.80 తగ్గేలా చర్యలు. క్లీన్ ఎనర్జీ ప్లాట్ల స్థాపనకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్, బీసీలకు 20,000 అదనపు సాయం. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ అరికట్టాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ, P4 వంటి పథకాల్ని తీసుకొచ్చాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లు అభివృద్ధి చేయడం జరిగింది. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిధులు వచ్చాయి, పనులు స్టార్ట్ చేశాం. కేంద్రంతో సమన్వయం చేస్తూ దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్ధరణ చేయడం జరిగింది. మోడీ గారి సహకారంతో రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్లతో కేంద్రం ఊరట మనకిచ్చింది. 1,00,000 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టు తీసుకొచ్చాం. కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజామోదంతో 26 నుంచి 28కి జిల్లాలు పెరిగాయి. అలాగే రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా మీకు ఎన్నో సంక్షేమ పథకాలని, అదే మత్స్యకార భరోసా కానీ, అదే ఇంకా పెద్ద ఎత్తున పట్టాదారు పాస్ పుస్తకాలు. గతంలో ఏదైతే గత ముఖ్యమంత్రి అతను బొమ్మలేసుకుని ఏ హక్కుదారుడు తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిని కూడా ఈయన ఫోటో వేసుకుని ఇచ్చిన సందర్భంలో రీసర్వే అస్తవ్యస్తం చేసి జాయింట్ LPM అకౌంట్స్ ఇచ్చినందువల్ల వాటికి సబ్ డివిజన్ చేసి పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాలు రాజముద్రతో హక్కుదారు ఫోటోతో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రీసర్వే ఎక్కడైతే
పెద్ద పెద్ద పంచాయతీలన్నీ రీసర్వే చేయకుండా వదిలేసిన పరిస్థితి. వాటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే మొదలుపెట్టాం. ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి వాటి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం. ఎడమ కాలువకు సంబంధించి మొన్నే ఒక యాక్వాడక్ట్ 1 year లో పూర్తి చేసుకోగలిగాం. ఒక్క 18 నెలల్లో గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా భోగాపురం ఎయిర్పోర్ట్ ని 75% పూర్తి చేశారు. అంటే 95% పని పూర్తయింది. రేపు 4వ తారీఖున ఫ్లైట్ ఢిల్లీ నుండి రాబోతుంది, టెస్ట్ ఫ్లైట్. సో మే కల్లా పూర్తి స్థాయిలో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. అలాగే గౌరవ మంత్రి వారి లక్ష్మీనాయుడు గారు ఆయన ప్రాంతంలో మూలపేట పోర్టు శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. త్వరలో అక్కడ కూడా ట్రయల్ రన్స్ వేయబోతున్నాం. అలాగే బీచ్ కారిడార్ ఒక పక్క మనకి డిపిఆర్ నడుస్తుంది. సో ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వస్తే తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనకి హార్డ్లీ 1 hour ఇక్కడ నుండి 1 hour లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ప్రపంచంలో ఎక్కడికైనా అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. సో అలాంటి అవకాశం వస్తే చాలా అనుబంధ రంగమైనటువంటి మనకి వస్తాయి, పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ వస్తారు. తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. 18 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తే లాస్ట్ 12 నెలల్లో 2025లో ఇది ప్రభుత్వం సాధించిన ఘన విజయాలు. ఒక పక్క తుఫాన్ వస్తే ఎవరైతే ఫిషర్మెన్స్ వేవర్స్ చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. అలాగే ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డిపోలు అర్బన్ ఏరియాల్లో గోధుమ పిండి కేజీఎస్ ఇచ్చాం 20 రూపాయలకి. శ్రీకాకుళం ఒక్క పట్టణం తీసుకుంటే 29,800 పైచిలకు ఇవ్వచ్చిన పరిస్థితి. కార్డులు అంటే 22 రూపాయలు సబ్సిడీ అంటే 6,80,000 రూపాయలు ఈరోజు సబ్సిడీ మనం ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం పట్టణం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, అటు పెట్టుబడులు 3 కూడా సమానంగా తీసుకెళ్తూ రాబోయే యువత అందరూ కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏదైతే 20 లక్షలు కల్పిస్తామన్నామో ఆ దిశగా కల్పన దిశగా ముందుకెళ్తున్నాం. ఇవన్నీ చూడలేక వారలేక ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఆ ఫేక్ పార్టీ లేనిపోని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏమి మీరు చేసింది ఆర్భాటాల కోసం పాస్బుక్ల్లో మీ ఫోటోలు వేసుకోవడం అవసరమా? మీరు చేసింది అది కరెక్టా? ఎల్పిఎం జాయింట్ అకౌంట్స్ ఇచ్చి దాన్ని తీయడానికి 550 రూపాయలు కట్టాలంటే కూడా ఇంటి నుంచి ఉందేస్తారు పేద ప్రజలు. అలాగే ఎన్నో రకాల అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు ప్రజలను మళ్ళీ తప్పుదోవ పెట్టేందుకు రప్ప నరుకుతాం, పొడుస్తాం, మళ్ళీ జైల్లో పెడతాం అని భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. పీపీపీ మోడ్లో వైద్య సేవ వస్తే పేద ప్రజలకి చాలా అందుబాటులోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పెట్టి అది కూడా కనీసం ఫౌండేషన్ స్టోన్ అవ్వలేదు. గవర్నమెంట్ లో మెడికల్ కాలేజీలు అమ్ముతారు. గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ కాలేజీ సీట్లు ఎలా అమ్ముతారు? అప్పుడు 50% పంపని నువ్వే పెట్టావు కదా. అదే